గిరిజన కళాశాల బాలికల వసతి గృహంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సు మరియు భారీ ర్యాలీ. మాదక ద్రవ్యాల మహమ్మారిపై విద్యార్థినులు అవగాహన కలిగి ఉండాలి. వన్ టౌన్ ఏఎస్ఐ ఇమాం సాహెద్. యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా రక్షించడం, అక్రమ రవాణాను అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యంగా నరసరావుపేటలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన కళాశాల బాలికల వసతి గృహం నందు శుక్రవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డాన్ స్కీమ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు వసతి గృహ విద్యార్థినులకు ప్రత్యేక అవగాహన సదస్సు అనంతరం పట్టణంలో భారీ ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నరసరావుపేట వన్ టౌన్ ఏఎస్ఐ ఇమాం సాహెద్ మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో డ్రగ్స్ మహమ్మారి యువత మరియు విద్యార్థులు భవిష్యత్తును చిన్నాభిన్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన మరియు డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్య సమితి ఈ ఏడాది ప్రకటించిన ప్రపంచ డ్రగ్స్ సమస్య, స్థిరమైన సమస్యలు, కొత్త సవాళ్లు మరియు వినూత్న ప్రతిస్పందనలు అనే థీమ్ను ఆయన విద్యార్థినులకు వివరించారు. డ్రగ్స్ మహమ్మారిపై ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థి లోకంలో విస్తృత అవగాహన కల్పించడమే ఈరోజు ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పారా లీగల్ వాలంటీర్ అబ్దుల్ రజాక్, కాంచన మరియు ప్రేమ్ కుమార్లు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రసంగించారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా కుటుంబాలు రోడ్డున పడతాయని హెచ్చరించారు. విద్యార్థి దశ నుంచే ఇటువంటి అలవాట్లకు దూరంగా ఉంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు హితవు పలికారు. చట్ట వ్యతిరేకమైన డ్రగ్స్ అక్రమ రవాణాపై సమాజంలో విస్తృత నిఘా అవసరమని స్పష్టం చేశారు. సదస్సు అనంతరం గిరిజన వసతి గృహ విద్యార్థినులు, సిబ్బంది మరియు అతిథులు కలిసి డ్రగ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా ప్లకార్డులతో పట్టణంలో భారీ అవగాహన ర్యాలీని నిర్వహించారు. డ్రగ్స్ వద్దు, జీవనమే ముద్దు, డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం అంటూ విద్యార్థినులు చేసిన నినాదాలు ప్రజలను ఆలోచింపచేశాయి. ఈ ర్యాలీ ముగింపుతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.